Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. Madam, మాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక పక్క ట్యూబ్ తీసేశారు. మేడం, మేము హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకున్నాము. ఆ టెస్ట్లో మాకు ఒక ట్యూబ్ బ్లాక్ ఉందని తెలిసింది. మేడం, మాకు ఇదివరకు ఆపరేషన్ చేసి ఒక ఓవరీ ఒక ట్యూబ్ తీసేశారు. మాకు అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా, లేదా మేము ట్రీట్మెంట్కి అనేది వెళ్ళాలా అని చెప్పేసి చాలామంది కపుల్స్కి ఈ క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ యూనిలేటరల్ అంటే ఒక్క పక్క ట్యూబ్ ఉండి ఒక పక్క ఓవరీ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే ఒక పక్క ట్యూబ్ బాగుందా లేదా అని చూసుకోకుండా న్యాచురల్గా ట్రై చేసి చాలా ఇయర్స్ అనేవి పేషెంట్స్ వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. మీకు కానీ ప్రీవియస్గా ఇటువంటి సర్జరీస్ కానీ ఏమన్నా అయ్యి లేదు హెచ్ఎస్జీ టెస్ట్ ద్వారా కానీ ట్యూబ్ అబ్నార్మాలిటీ ఏమైనా డిటెక్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంకో పక్క ట్యూబ్ అనేది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఆపరేషన్ అయిన తర్వాత న్యాచురల్గా ఒక 1 year అలా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళటం ద్వారా మనకి ఇంకో పక్క ట్యూబ్ బాగుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఏ రకాల టెస్టులు అనేవి ఉంటాయన్నమాట. మామూలుగా హెచ్ఎస్జీ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై అనేది ఒక ట్యూబ్ బాగుందా లేదా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్లో కూడా ఈ ట్యూబ్ బాగుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు హెచ్ఎస్జీ టెస్ట్లో ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అని తెలిసినప్పుడు పేషెంట్స్కి మేము లాప్రోస్కోపీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లాప్రోస్కోపీలో ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అది మనం ఓపెన్ చేయగలిగితే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ట్యూబ్ బాగుందా లేదా అని చెప్పేసి డబుల్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు ఇన్ఫెక్షన్ మూలంగా ట్యూబ్ అనేది తీసేసేటువంటి మాత్రం ఈ పర్టికులర్ పేషెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళు ఫర్దర్గా ట్రీట్ చేయించుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, లేదు ట్యూబుల్ ఇన్ఫెక్షన్ మూలంగా ట్యూబులు తీసేసినట్లయితే ఇంకో పక్క ట్యూబ్ డ్యామేజ్ ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ కపుల్ కూడా ఆ ట్యూబ్స్ బాగున్నాయా లేదా తెలుసుకుని అప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం అనేది చాలా మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక 1 year అలా అయిపోయిన తర్వాత ట్యూబల్ టెస్ట్ చేయించుకుని ఆ ట్యూబ్ కూడా బ్లాక్ ఉంది అని తెలుసుకోవడం కంటే, ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే ట్యూబ్ లేకుండా ఎగ్ అనేది అండాశయం నుంచి గర్భాశయంకి చేరే అవకాశమే ఉండదు అనమాట. ఇంకొకటి విషయం ఏంటంటే, మేడం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేయించుకున్నాము, మేము మళ్ళీ రివర్స్లో ఆపరేషన్ చేయించుకున్నాము, రివర్స్లో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 1 year నుంచి ట్రై చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఓకే, ఇలా కూడా చాలా మంది వస్తుంటారు. ఈ రివర్సల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే 3 to 4 months తర్వాత కన్సీవ్ అవ్వకపోతే ఆ రివర్సల్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ట్యూబ్స్ మళ్ళీ టెస్ట్ చేయించుకుని రివర్సల్ ఆపరేషన్ పనిచేస్తుందా లేదా తెలుసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. సో ట్యూబ్స్ అనేవి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. సో ట్యూబల్ ఇన్ఫెక్షన్ కానీ ట్యూబ్ అబ్నార్మాలిటీ కానీ ఐడెంటిఫై చేసుకోగలిగితే మనకి ఏ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈజీగా చెప్పేయచ్చు. థ్యాంక్ యూ వర్స్.